Hello, good morning friends. Welcome back to our channel Trading Psychology. This is Srinivas. First, friends, describe. Friends, first disclaimer. This is not. I'm not SEBI register. This video only for educational purpose. ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు డైలీ నేను చేసే ట్రేడింగ్ ఇంట్రాడే చేస్తాను అనమాట. ఆ ట్రేడ్ ఏ లాజిక్తో చేశాను, ఎందుకు తీసుకున్నాను, నా ఎస్ఎల్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఒకవేళ నేను మధ్యలో ఎగ్జిట్ అయితే ఎందుకు ఎగ్జిట్ అయ్యాను, ఎవ్రీడే నేను ట్రేడ్ చేస్తాను. నేను చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట నా లాజిక్ ఏంటి. జస్ట్ ఈ వీడియో ఈ ఛానల్లో ఏది వచ్చినా సరే నా రియల్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బేసిక్గా కొన్ని రూల్స్ డైలీ నేను ఫాలో అయ్యే కొన్ని రూల్స్ చెప్తాను. దాన్ని బట్టి నేను మిగతాది ఆఫ్టర్ ది ట్రేడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాది ఆఫ్టర్ ది ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ఇంకా 1.5 minute ఉంది. సో నేను 1.5 minutes మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నా కాన్సెప్ట్ వచ్చేసి ఎవ్రీడే ఒక్క ట్రేడ్ మాత్రం తీసుకుంటారు. నా ఎస్ఎల్ వచ్చేసి 10 to 15 పాయింట్స్. ఒకవేళ ఇది క్యాండిల్ సైజు బట్టి అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. మ్యాక్సిమం నా టార్గెట్ వచ్చేసి 10 to 15 పాయింట్స్ ఎస్ఎల్. టార్గెట్ వచ్చేసి 40 పాయింట్స్ నా టార్గెట్. పర్ డే ఓన్లీ 1 ట్రేడ్. అది స్టాప్ లాస్ హిట్ అయినా, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయినా, టార్గెట్ హిట్ అయినా, ఏది ఏమైనా సరే ఒక్క ట్రేడ్ తీసుకుంటాం ఒక రోజుకి. ఆ ఒక్క ట్రేడ్తో ఆపేస్తాను అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ ఓపెన్ అయ్యే సమయం ఉంది. నేను కొంచెం ట్రేడ్ ఎగ్జిక్యూట్ ఇచ్చి తర్వాత మీకు కంటెంట్లో వస్తాను. ఓకే, హలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ నా ఎస్ఎల్ కూడా హిట్ అయిపోయింది అనమాట. నేను ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఇంటి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ 950, 920 ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఇక్కడ ఇచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ ఇలా చూపిస్తుంది మనకి. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇలా చూపిస్తుంది కదా. నాకు సిస్టమ్ దగ్గర మరి రీఫ్రెష్ అవ్వలేదేమో మీది. అయితే నాకు సిస్టమ్ దగ్గర ఈ రిజెక్షన్ క్యాండిల్, ప్యూర్ రిజెక్షన్ క్యాండిల్ చూపించింది అనమాట. ఇంత బాడీకి నాకు చూపించలేదు, కింద కొంచెం బాడీ ఉంది. సో నేను ఇంత పెద్ద రిజెక్షన్ క్యాండిల్ వచ్చేసరికి అందులో ప్రీవియస్గా సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ కింద వరకు వచ్చింది నాకు రిజెక్షన్ క్యాండిల్. నేను ఆ రిజెక్షన్ క్యాండిల్ బేస్ పైన నేను ఇంటే ఇచ్చాను. నా థాట్ వచ్చేసి దీనిపైన వెళ్ళదనేసి, మార్కెట్ కింద ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ హై అయితే బ్రేక్ చేయదు అనేసి. కాకపోతే నా స్టాప్ లాస్ 2 ఎక్కువ అయిపోతుంది, చాలా హెవీ అవుతుంది. సో నేను నా స్టాప్ లాస్ బిలో నా రేంజ్ వరకే పెట్టేసుకున్నాను. అయితే ఓవరాల్గా నా స్టాప్ లాస్ అయితే ఇట్ అయిపోయింది ఫ్రెండ్స్. పైన నియర్ 12-13 పాయింట్స్ ఇట్ అయిపోయినట్లుంది. అది ఫ్రెండ్స్ లాజిక్. అయితే నేను నాకు ప్రీవియస్ సపోర్ట్ ఉంది కదా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూపిస్తాను. 15 minutes. నాకు సిస్టమ్ క్లియర్గా కనిపిస్తుంది. 24,500, 510. ఈ స్వింగ్ కింద వచ్చి క్లోజ్ అయ్యేసరికి ప్రీవియస్ సపోర్ట్ కూడా క్లోజ్ అవుతుంది. ప్లస్ నా హ్యామర్ క్యాండిల్, రిజెక్షన్ క్యాండిల్ పడింది ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ ఎంట్రీ చేశాను. సో ఎనీహౌ నా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది ఇక్కడ. నేను అప్పటికి కూడా నాకు ఫుల్ క్లారిటీ ఉంది. పైకి ఈ హై క్యాండిల్ ఫస్ట్ ఏదైతే 950 క్యాండిల్ ఉందో దీన్ని హై అయితే బ్రేక్ చేయొద్దు అనేసి. కాకపోతే ఎస్ఎల్ చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు. అందుకని నేను ఎగ్జిట్ చేసేసాను. ఒక్కసారి పొజిషన్ చూపిస్తాను. అది 24,500 సి షార్ట్ చేశాను అనమాట. నేను బేరిష్ అనేసి నా ప్యూర్ బేరిష్. అయితే నేను సి షార్ట్ చేశాను. పొజిషన్లోకి వెళ్తే ఎగ్జాక్ట్లీ 9:20 35 secondsకి నేను సి షార్ట్ చేశాను. 140.20 ప్రీమియం నాకు వచ్చింది.
తర్వాత నేను 5 మినిట్స్ వరకు హోల్డ్ చేశాను. తర్వాత నాకు ఎప్పుడైతే నాకు ఇది ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ క్యాండిల్ పడింది కదా, ఈ హెల్తీ క్యాండిల్ చూసి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పోయిందనమాట. హోల్డ్ చేయాలా ఇది అన్నది కాన్ఫిడెన్సే పోయింది నాకు ఇంకా. అయితే నాకు ఫస్ట్ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశాను 9 EMA కింద క్లోజ్ అవుతుంది, ప్లస్ రిజెక్షన్ క్యాండిల్, ప్లస్ సపోర్ట్ బ్రేక్, ఏవైతే నా థీమ్ ఉందో ఆ థీమ్ మొత్తం ఈ ఒక్క క్యాండిల్ నాకు కాన్ఫిడెన్స్ని తీసేసింది. ఇంత స్ట్రాంగ్ క్లోజ్ అయ్యేసరికి తర్వాత ఇక్కడ నుంచి నాకు నా వ్యూ ఎలా అయిందంటే, ఇంకా ఇది 9 EMA సపోర్ట్ చేసుకొని మేబీ పైకి వెళ్ళొచ్చు. అప్పుడు కూడా నాకు హోప్ ఉంది. బట్ ఎప్పటిదాకైతే ఈ హై బ్రేక్ అవ్వదు అప్పుడు దాకా అది బేరిష్ అన్న థాట్లో ఉన్నాను. ఈ హెల్త్ క్యాండిల్ వల్ల నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మరి ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 140.20, 143. యూ కెన్ సే 13 పాయింట్స్ ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, అది మరి ట్రేడ్ లాజిక్. ఇంకా ఈరోజు నాకు ఇప్పటికి కూడా నా వ్యూ వచ్చేసి ఇప్పటికి కూడా ఇది ఇంకా కిందికి వెళ్తుందనేసి. దీన్ని బ్రేక్ చేస్తుంది. ఇప్పటి కూడా బేరిష్లోనే ఉన్నా నేను. నాకు ఇంకా ఇప్పటికైతే నాకు కనెక్టివిటీ నాకు అనిపిస్తలేదు, ఆ లాజిక్ పిలుస్తలేదు ఇది బులిష్ వెళ్తుంది అనేసి. ఒకవేళ బులిష్ ఎలా అంటే మినిమం దీన్ని హై అయితే బ్రేక్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఈరోజు ఏదైతే ఫస్ట్ క్యాండిల్ వచ్చిందో ఈ హై బ్రేక్ చేస్తే కానీ అది బులిష్లోకి లేదు. అప్పుడు దాకా వచ్చే ప్రతి స్వింగ్ కూడా అల్టిమేట్గా అది బేరిష్లోకి టర్న్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది కానీ లో బ్రేక్ చేసిందంటే ఫ్రెండ్స్, ఈ లో అయితే బెటర్, ఈ లో కంటేను ఈ లో బ్రేక్ చేయాలి. అది ఈరోజు ఇంటర్డే ఫస్ట్ క్యాండిల్ ఏదైతే లో ఉందో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం నేను ఏదైతే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశానో బేరిష్ ఉంటుందనేసి బేరిష్లోనే వెళ్తుంది. ఆల్మోస్ట్ ఆల్ యాక్చువల్గా నేను ఇప్పటికీ ఉంటే నా ప్రీమియం నాకు మ్యాక్సిమం నేను 140 దగ్గర ఎంత ఇచ్చా ఫ్రెండ్స్. 110 నా టార్గెట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 40-50 పాయింట్స్ నేను టార్గెట్ పెడుతున్నాను. సో 100 10 పాయింట్స్ ఉంది. ఇక్కడ 140 దగ్గర ఎంత ఇచ్చాను సెకండ్ క్యాండిల్. సో నేను ఇది హెల్దీ క్యాండిల్ ఏదైతే ఉందో దీనివల్ల నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. సో నేను ఇప్పటికీ ఒకవేళ ఈ హ్యాండిల్ నాకు కొంచెం రిజెక్షన్ వచ్చిన ఇక్కడ నేను హోల్డ్ చేసేవాడిని. ఫస్ట్ క్యాండిల్ ఎలా వచ్చిన రిజెక్షన్ ఆ విధమైన రిజెక్షన్ ఇక్కడ కూడా హాఫ్ దాకా పడినా నేను 100% హోల్డ్ చేసేవాడిని. నాకు ఆ కాన్ఫిడెన్స్ తీసేసింది ఈ యొక్క హెల్దీ క్యాండిల్ పడడం వల్ల ఇక్కడ. సో ఇప్పటికి కూడా నాది ఇది టార్గెట్ అయితే ఇప్పటికీ నేను దీని బేస్లోనే చూస్తున్నాను. ప్రీమియం డికే కూడా బాగుంది. సో నేను దీన్ని బేస్ చూస్తున్నాను. ఎనీహౌ పర్ డే 1 ట్రేడ్, ఒకసారి నాకు 1 ట్రేడ్ హిట్ అయిపోతే ఏదేమైనా సరే 3 ట్రేడ్ నేను చేయను అనమాట. ఈరోజు అంతే ఫ్రెండ్స్, 1 ట్రేడ్ అయిపోయింది కాబట్టి ఎస్ఎల్ఆర్ టార్గెట్ ఏదేమైనా సరే 1 ట్రేడ్ అయిపోయినాక 3 ట్రేడ్ 1 ట్రేడ్ నేను ఇవ్వను అనమాట ఈరోజు. అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? ఓకేనా? మీకు లాజిక్ అర్థమైంది కదా, నేను ఏ బేస్ పైన నేను ఎందుకు ఇచ్చాను అనేసి. ఫ్రెండ్స్, ఇది మనకు డే హై కూడా మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనకు 955 క్యాండిల్ ఉంది కదా, 955 షూటింగ్ స్టార్ రిజెక్షన్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, దీని పైన కానీ క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బుల్లిష్లోకి వెంటనే ఎంట్రీ ఇవ్వాలని కాదు, బుల్లిష్ టర్న్ అవుతుంది అనేసి కొంచెం వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్. సో దీని కింద ఉన్నంత వరకు మార్కెట్ బేరిష్లోనే ఉంటుంది. వన్స్ దీన్ని కానీ బ్రేక్ చేసిందంటూ ఇంకా బేరిష్ అయిపోతుంది ఫ్రెండ్స్. అదే నా లాజిక్ అయితే మాత్రం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే ఫ్రెండ్స్, see you again. We will meet another vlog. వెయిట్ ఒక సెకండ్ ఫ్రెండ్స్, ఇది యాక్చువల్లీ నాకు ఎడిటింగ్ రాదనమాట, నేను వీడియో అలానే అప్లోడ్ చేస్తున్నాను.
ఇఫ్ యూ డోంట్ మైండ్ అలాగే అప్లోడ్ చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, సీ యూ అనదర్ బ్లాగ్. జై హింద్.